నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్। సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంతో శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది। కార్యక్రమంలో భాగంగా మన శంషాబాద్ ప్రత్యేక జోన్ కి సంబంధించిన అనేక రకమైన ధర్నాలు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది। కావున ఈ రోజు ప్రభుత్వం నుండి మనకు ప్రత్యేక జోన్ ప్రకటించారు। కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి అధ్యక్షుడు పానుగంటి పర్వతాలు, సిపిఐ మండల కార్యదర్శి నరగిరి భవన్ నిర్మాణం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శంషాబాద్ నుంచి ప్రత్యేక ప్రసారం। ఈరోజు మన సిపిఐ పార్టీ పుట్టి ఈ రోజుకి 100 సంవత్సరాలు అవబోతుంది। ఈ సందర్భంగా మన శంషాబాద్లో సిపిఐ పార్టీ జెండా ప్రోగ్రాము ఈరోజు మన రంగారెడ్డి జిల్లా ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర నాయకుడు పర్వతన్న గారు। మిత్రులారా, కార్మిక సోదరులారా, భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కార్మిక వర్గం, కష్టజీవులు పెద్ద ఎత్తున ఈ పండుగలాగా ఈ రోజును నిర్వహించుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని శంషాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఇప్పుడు మీ ముందు మాట్లాడడం జరుగుతుంది। భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26 తారీఖు రోజు మా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ఏర్పడ్డది। ఆనాడు కాన్పూర్లో ఏర్పడిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ మీద అనేక నిర్బంధాలు, కుట్ర కేసులు బనాయించడం జరిగింది। కాన్పూర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు, ఇట్లాంటి అనేక కుట్ర కేసులు బనాయించి కమ్యూనిస్టు నాయకులను జాతీయోద్యమంలో కానీ విప్లవ పోరాట ఉద్యమాల్లో పాల్గొనకుండా ఆనాడు రాజ్యం అనేక ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఆనాడు మా పార్టీ యోధులు అనేక మంది ప్రాణ త్యాగాలు, బలిదానాలు చేసి ఈ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది। ఆనాటి నుండి ఆనాడు రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది। దేశ ప్రజలంతా ఈరోజు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ। అందరూ స్వాతంత్రం కావాలి, అంటే తెల్లదొరలు వెళ్ళిపోవాలి, మా దేశాన్ని మేము పాలించుకుంటామని చెప్పి అట్లాంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ మాకు మామూలు స్వాతంత్రం వద్దు, మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటి డిమాండ్ చేసి పిలుపునిచ్చింది కమ్యూనిస్టు పార్టీ। అంటే మీరు తెల్లోలు పోయి నల్లోలు పాలించడం కాదు, సంపూర్ణ స్వాతంత్రం అంటే ఇక్కడ విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి। అంటే తెల్లదొరలు పోయి భూస్వాములు రాకూడదు, లేదంటే తెల్లదొరలు పోయి పెట్టుబడిదారులు రాకూడదు, అంటే ఈ దేశంలో కార్మిక రాజ్యం రావాలని చెప్పి దానికి మొట్టమొదటిగా డిమాండ్ చేసింది। ఆ ఉద్యమాన్ని లేవనెత్తింది కమ్యూనిస్టు పార్టీ। ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఈ నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానంలో ఏళ్ల తరబడి తిష్ట వేసి మన పన్నులను వసూలు చేసి మన అంటే ఆడవాళ్ళ మానాలను దోచుకొని మన ఇంటి ముందున్న పశువుల కానుంచి మొదలుకుంటే ఎదిగిన అమ్మాయి అయినా లేదంటే తినడానికి కోసుకోవడానికి వచ్చిన కోడి పెట్టైనా ఈరోజు రజాకారుల పాలు కావాల్సిందే। అలాంటి దుర్మార్గ పాలన నుండి విముక్తి చేసింది హైదరాబాద్ సంస్థానంలో పెద్ద ఎత్తున ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, దోపిడీ రాజ్యానికి వ్యతిరేకంగా నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి వేలాది గ్రామాలను విముక్తి చేసిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ। అట్లాగే లక్షలాది ఎకరాల భూములు వంచిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ। అట్లాగే ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేల మంది అసలు బాపిరు, ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు చేశారు। ఇన్ని త్యాగాలు చేసిన కమ్యూనిస్టు పార్టీ దేశంలో 100 సంవత్సరాలు నిండుతున్నది। ఆనాటి నుండి నేటి వరకు జరిగిన అనేక విప్లవ పోరాటాలతో పాటు ప్రజా పోరాటాల్లో ముఖ్యమైన భూమిక పోషించి కమ్యూనిస్టు పార్టీ। ఆనాడు తెలంగాణ మాకు కావాలి, ప్రత్యేక తెలంగాణ కావాలి అంటే కమ్యూనిస్టు పార్టీ మీద ఒక ముద్ర ఉండేది, ఇది జాతీయ పార్టీ, అట్లాగే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పార్టీ అనో లేదంటే దీనికి తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదంటే ఆనాడు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కామ్రేడ్ నారాయణ గారు ఉన్నారు। ఆయన వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన, కానీ కరీంనగర్లో డిక్లరేషన్ చేసి కమ్యూనిస్టు పార్టీ విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈరోజు మన శంషాబాద్లో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ పుట్టి ఈ రోజుకి 100 సంవత్సరాలు కాబోతున్నది। ఈ సందర్భంగా మన శంషాబాద్ మండలంలో అంబేద్కర్ బొమ్మ దగ్గర బ్రిడ్జి దగ్గర ఈరోజు జెండా ప్రోగ్రాం చేయడం జరిగింది। ఈ సందర్భంగా మా తెలంగాణ స్టేట్ నాయకుడు పర్వతన్న గారు పార్టీ గురించి మొత్తం చెప్పడం జరిగింది। అందు గురించే ఇప్పుడు నేను ఈ సమస్యల గురించి శంషాబాద్ మండలంలో ఉన్న సమస్యల గురించి చెప్పడం జరిగింది। శంషాబాద్ జోను సపరేట్గా
ఎన్నో రోజుల నుంచి 15 రోజులు 13 రోజుల నుంచి మేము ఎన్నో నిరసనలు ధర్నాలు చేయడం జరిగింది. అలాగే మన గవర్నమెంట్ ఇప్పటికీ కళ్ళు తెరిచి ఒక శుభవార్త చెప్పింది. రాత్రికి రాత్రే ప్రకటన చేసి ఈ యొక్క శంషాబాద్ని జోను చేసి అని చెప్పేసి ప్రకటన జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఒకటి మన రంగారెడ్డి జిల్లా, ఇక్కడ రంగారెడ్డి జిల్లా అప్పుడే మనం శంషాబాద్ మొత్తం ఐక్యత ఉండి శంషాబాద్ని అప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జిల్లా చేసుకుంటే బాగుండు. అంతకుముందే ధర్నాలు నిరసన చేస్తుంటే శంషాబాద్ జిల్లా అయ్యేది. మన శంషాబాద్ కలెక్టర్ ఆఫీస్ గిట శంషాబాద్ పెడుతురు అన్నమాట. ఇలాంటి ధర్నాలు నిరసనలు చేస్తుంటే అందు గురించి ఇప్పటికైనా ఏమైందని చెప్పేసి 15 రోజులకు వామపక్ష ఆధ్వర్యంలో మేము మొత్తము వామపక్ష ఆధ్వర్యంలో 15 రోజుల నుంచి నిరసనలు ధర్నాలు చేసి మొన్న గిట మేము శంషాబాద్ బస్టాండ్ దగ్గర మొత్తం దుకాణాలు బంద్ చేయడం జరిగింది. దుకాణాలు గిట వాళ్ళంతా వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి మా దాంట్లో పాల్గొనడం జరిగింది. మీరు చూశారు మీడియా సమావేశము. మీడియా చూస్తుండగానే శంషాబాద్ మొత్తం బంద్ పెట్టారు. శంషాబాద్ నాయకులు గిట్ట 15 రోజుల నుంచి వెనుక ముందు అయ్యారు. మొన్న రానికే మొన్న బంద్లో మాత్రము అందరూ ఇష్టపూర్తిగా శంషాబాద్ మాకు కావాలి, మాకు దక్కాలని చెప్పేసి అందరూ పాల్గొనడం జరిగింది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా, ఒక పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు వామపక్షంగా మేము ధర్నాలు నిరసన చేసి ఈ యొక్క శంషాబాద్ని మేము సాధించడం జరిగింది. వామపక్ష ఒక్క పార్టీని కాదు, కాంగ్రెసే కానీ, టీఆర్ఎస్ఏ కానీ, మన సిపిఎం కానీ, మాది సిపిఐ పార్టీ కానీ అన్ని కలిపి వామపక్షాలే కానీ కుల సంఘాలే కానీ అన్నీ మాకు మద్దతు ఇచ్చాయి. ఈ యొక్క శంషాబాద్ని మేము గెలిపించడం జరిగింది, జోను ఏర్పాటు చేయడం జరిగింది. మన గవర్నమెంట్కు మినిస్టరే కానీ, మన రేవంత్ రెడ్డి అన్న గారికి కానీ మినిస్టర్ అందరికీ ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మేము తొందరగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి ఇక్కడ ఉన్న అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. నాయకులకి, శంషాబాద్ మండల నాయకులకి అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జేఏసీ ఆధ్వర్యంలో గత వారం 10 రోజుల నుంచి వామపక్షాల కలయికతో గత వారం 10 రోజుల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శంషాబాద్ జోన్ ఏర్పాటు కోసం చార్బార్లో కలిపిన సందర్భంగా దాన్ని ప్రత్యేకంగా శంషాబాద్ జోన్గా ప్రకటించాలని చెప్పి చేస్తున్నట్టు జేఏసీ దానికి నిన్ననే ప్రత్యేక జోన్గా ప్రకటించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రత్యేక జోన్కి ఈ కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ మరియు సిపిఐ, సిపిఎం పార్టీలన్నీ కలిసి జేసీగా ఏర్పడి కుల సంఘాలు అలాగే కార్మిక సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని ఈ బంద్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్కు సహకరించినటువంటి ప్రజలకు, దుకాణదారులకు, శంషాబాద్ మండల ప్రజలకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.